ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి మరియు ప్రభుత్వ బడుల భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా అభినందనీయం. తన కుమారుడు ఎన్ క్రిష్ ధరన్ రెడ్డిని పార్వతీపురంలోని డివిఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో చేర్పించి సమాజానికి ఆయన ఒక గొప్ప సందేశం ఇచ్చారు. ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి ముందుకు రావడం అనేది సామాన్య ప్రజల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని, భరోసాను 100 రెట్లు పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వ్యవస్థను మార్చడం అంటే కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఆ మార్పు మన నుంచే మొదలు కావాలని నిరూపించిన కలెక్టర్ గారి నిర్ణయాన్ని ఆంధ్ర జెన్జీ ఫోర్స్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోంది, సపోర్ట్ చేస్తోంది. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వ జీతాలు తీసుకునే ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పిస్తే ఆటోమేటిక్ గా పాఠశాలలో మౌలిక వసతులు పెరుగుతాయి, విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి. కార్పొరేట్ స్కూళ్ల వ్యాపార దోపిడీకి అడ్డుకట్ట పడాలంటే ఇలాంటి ఆదర్శవంతమైన అడుగులు సమాజానికి ఎంతో అవసరం. ఇలాంటి నిజమైన లీడర్లను, వారి ఆలోచనలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పాలకులారా, తాయిలాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, ప్రభుత్వ బడులను ఈ స్థాయికి నమ్మి చేర్పించేలా వ్యవస్థలను బలోపేతం చేయండి. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సృష్టించిన ఈ సరికొత్త ఒరవడిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన అధికారులు, నాయకులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఆంధ్ర జెన్జీ ఫోర్స్ టీం పిలుపునిస్తోంది.